యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14-15 వచనాలు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపాభరితుడా, మా మంచి బోధకుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వేలాదిగా వందనములు స్తోత్రం అర్పిస్తున్నాను. చదువుకున్న వాక్య భాగం నుంచి కొన్ని శ్రేష్టమైన సత్యాలు దేవా నీ బిడ్డలకు బోధించి, అయోగ్యుడును ఎన్నిక లేని వాడిని నీకు సిలువ చాటను మరుగుపరిచి ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డతో మీరే మాట్లాడి మీరే స్తుతి ఘనత మహిమ పొందునని మా ప్రభువును మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఈ మాటలు చాలా శ్రేష్టమైన మాటలు. మాట్లాడేది ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు. కొండ మీద ప్రసంగం అంటారు దీన్ని. తన వద్దకు అనేక మంది జనసమూహం వచ్చి ఉండగా యేసుప్రభు ఒక ఎత్తైన కొండ మీద ఎక్కి మాట్లాడిన ఈ మాటలు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ప్రాముఖ్యమైనవండి. ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఈ యొక్క కొండ మీద ప్రసంగంతో ప్రభావితులై తమ జీవిత విధానం మార్చుకునే వారు ఎంతోమంది. మన జాతిపిత మహాత్మా గాంధీ కూడా చాలా ఇష్టమైన ప్రసంగం ఈ కొండ మీద ప్రసంగం. మత్తయి సువార్త 5, 6, 7 ఈ 3 వచనాలు, ఈ 3 అధ్యాయాలు కూడా కొండ మీద ప్రసంగం అని చెప్పని చెప్తారు. అందులో నుంచే ఒక చక్కని వాక్యం ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ప్రభు చెప్తున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటున్నాడండి. దాని అర్థం ఏంటని చెప్పారంటే, దేవుని బిడ్డలుగా ఉన్న మీరు ఈ లోకానికి ఒక దీపములాగా ఉండాలి. అంటే ఒక వెలుగుచున్న దీపము చీకట్లో తన కాంతిని ఎలాగ ప్రకాశింపచేసి చక్కగా వెలుగునిస్తుందో, అలాగే దేవుని బిడ్డలుగా ఉన్నవారు కూడా వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ప్రకాశమానంగా వెలుగొందుతూ తన చుట్టూ ఉన్న అనేకులకు ఆ వెలుగును ప్రకాశింపచేయాలి అని చెప్పని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడండి. అందుకేమన్నాడండి, అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టాలి. అంటే అందరికీ వెలిగించేవారుగా దేవుని బిడ్డలు ఈ లోకంలో జీవించాలని చెప్పని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే గమనించండి, వాస్తవం గమనిస్తే స్వతహాగా ఏ మనిషిలో కూడా వెలుగు లేదండి. సూర్యుడు చంద్రుడు రెండింటిని మనం గమనిస్తే సూర్యుడు స్వయం ప్రకాశితం, స్వయంగా తనకు తాను ప్రకాశించగలడు. కానీ చంద్రుడు తనకు తానుగా ప్రకాశించలేడు. సూర్యుని కాంతి చంద్రునిపై పడితేనే చంద్రుడు ప్రకాశించగలడు. అలాగా ఈ లోకంలో స్వతహాగా ఏ మనిషిలో కూడా వెలుగు లేదు. ఈ లోకం అనే చీకటితోటి ప్రతి మనిషి యొక్క హృదయం నింపబడి చీకటితో అంధకారంగా ఉంది. ఒకరికి హృదయం చీకట్లో ఉన్నప్పుడు
ఒక వ్యక్తి చీకట్లో ఉన్నప్పుడు చీకట్లో ఉన్న మరొక వ్యక్తికి మార్గం ఎలా చూపిస్తాడు? మార్గం చూపించలేడు. అవునా కదా? ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి త్రోవ చూపించలేడు. అయితే నీ దీపం వెలగాలని చెప్పానంటే, నీ దీపం ప్రకాశించాలని చెప్పానంటే నువ్వు ప్రభువునందుకు రావాలి. ఆ సూర్యుని కాంతి చంద్రునిపై పడినప్పుడే చంద్రుడు ఎలాగా ప్రకాశమానంగా మారతాడో అలాగే నువ్వు వెలుగొందాలని చెప్పానంటే ఖచ్చితంగా నువ్వు ప్రభువునందుకు రావాలి. అందుకే వాక్యంలో యోహాను సువార్తలో ప్రభు ఈ విధంగా మాట్లాడుతూ, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి ఉండని వారితో చెప్పాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత చక్కని మాట అండి. నన్ను వెంబడించువాడు చీకట్లో నడవడు, ఇంకా జీవపు వెలుగును కలిగి ఉంటాడని చెప్పిన ప్రభు చెప్తున్నాడండి. ఆయనలో ఒక జీవం ఉంది. ఆయన వద్దకు ఎవరైతే వస్తారో ఆ జీవాన్ని పొందుకుని వెలుగును కలిగి ఉంటారు. అదే మాట యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. నీవు ఆయన అంగీకరించి ఆయన నీ హృదయంలో చేర్చుకుని ఆయన వెంబడించేవానిగా ఉంటే నువ్వు వెలుగొందుతావు, నువ్వు ప్రకాశిస్తావు. ఆ వెలుగు నీలోకి రావాలని చెప్పని నీ హృదయంలో ఒక చిన్న కిటికీ తెరిస్తే వెంటనే ఆ వెలుగు నీ లోపలికి వచ్చేస్తుంది. నీ హృదయపు కిటికీ ఎంత మోతాదులో తెరిస్తే అంత మోతాదులో నీ హృదయంలో ఆయన జీవాన్ని నింపుతాడు. ఒక చీకటి గది ఒక చిన్న రంధ్రం ఉందనుకోండి, వెలుగు లోపలికి ఎలాగ ప్రవేశిస్తుందో అలాగే నీ హృదయంలో ఆ వెలుగు రావాలని చెప్పని నువ్వు చిన్న కిటికీ తెరిస్తే అంతే, దేవుడు నీ హృదయంలో వెలుగుతో నింపుతాడు. నువ్వు చక్కగా నీ హృదయం అంతా కూడా తెరవగలిగితే హృదయం అంతా కూడా ఆ జీవపు వెలుగుతో నింపబడి ఉంటుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రకాశిస్తున్న దీపము ఎక్కడున్నా సరే, చీకట్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడున్నా సరే ఎలాగ ప్రకాశిస్తూ ఉంటుందో అలాగే రక్షించబడ్డ నీవు ఒక ప్రకాశిస్తున్న దీపం అని చెప్పని ఎప్పటికీ మరవకూడదండి. ఆ ప్రకాశిస్తున్న దీపము తను ఎక్కడైతే ఉంటుందో అక్కడ చుట్టూ ఉన్న వారికి ఏ విధంగా దారి చూపిస్తుందో అలా ఆ విధంగా క్రైస్తవునిగా జీవిస్తున్న నీవు నీ చుట్టుపక్కల వారికి ఒక మార్గదర్శకుడు లాగా ఉండి నువ్వు దారి చూపించే విధంగా ఉండాలి. అంతేగాని అలా కాకుండా నీ చుట్టూ ఉన్నటువంటి చీకటి సంబంధికులతో అవిశ్వాసులతో పొత్తు పెట్టుకుని నీకు సాక్ష్యం నువ్వు పాడు చేసుకోవద్దండి. రక్షించబడ్డ నీవు, దేవుని వెంబడిస్తున్న నీవు, దేవుని వెలుగును పొందుకున్న నీవు చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపించాలి. కానీ నువ్వు పోయి చీకటి సంబంధికులతో సహవాసం చేసి నీ సాక్ష్యాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. అదే అంటాడు పౌలు గారు కొరింథీ పత్రికలో 2 కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనంలో ఏమంటాడని చెప్పానంటే, 2 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనంలో, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారు. మీ హృదయము జీవంతో నింపబడినప్పుడు మీరు మళ్ళా వెళ్ళి చీకటిని హత్తుకుంటానంటే ఏమన్నా అర్థం ఉందా? ఉపయోగం లేదు. ఒక వెలుగుగా ఉన్న మీరు, ప్రకాశమానంగా ప్రకాశిస్తున్న మీరు చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపించాలి. మీ సత్క్రియల్ని మీ చుట్టూ ఉన్న వారికి చూపించి మీ మంచి కార్యాలు చేస్తా పరలోకమున్న తండ్రికి మహిమకరంగా మీరు జీవించేది పోయి మీరు అవిశ్వాసంతో సహవాసం చేసి మీ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటే ఇంక ఉపయోగం ఏముంది? అదే మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 16వ వచనంలో
మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీడి. మనుషులు మీ సత్క్రియలను చూచి, రక్షణ పొందుకున్న నీవు, ప్రకాశిస్తున్న నీవు మీ సత్క్రియలను చూచి, మీ మంచి పనులు చూచి, మీ నడవడిక, మీ మంచి మాట, మీ మంచి ప్రవర్తన చూచి, మీరు చేస్తున్న మంచి మంచి పనులు చూసి మీ చుట్టూ ఉన్నవారు దేవుణ్ణి మహిమపరచాలి. ఆ విధంగా సత్క్రియలు చేసి దేవుని నామ మహిమార్థమే మీరు జీవించమని చెప్పని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉందండి. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ అని చెప్పని అమెరికాలో మేరీల్యాండ్ అనే ప్రాంతంలో ఒక పెద్ద యూనివర్సిటీ ఉందండి. అది ఒక పెద్ద రీసెర్చ్ యూనివర్సిటీ, జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ. అయితే అక్కడ ఒకసారి ఒక ప్రొఫెసరు అక్కడున్న కొంతమంది విద్యార్థులకి ఒక రీసెర్చ్ పని అప్పచెప్పాడు. అదేంటని చెప్పానంటే, అక్కడ వారి ప్రాంతంలో కొన్ని మురికి వాడలకు వెళ్ళి, అంటే స్లమ్ ఏరియాస్కి వెళ్ళి ఒక 200 మందిని సెలెక్ట్ చేసుకుని, వారు పెద్ద అయిన తర్వాత ఏమవుతారో ఊహించి ఒక నివేదిక ఇవ్వమని చెప్తాడు. అలా కొంతమంది విద్యార్థుల బృందము దగ్గరలో ఉన్న ఒక మురికివాడకి వెళ్ళి ఒక 200 మంది విద్యార్థుల్ని, 16 సంవత్సరాల వయసు గల ఒక 200 మంది విద్యార్థుల్ని ఎంపిక చేసుకుని, వారి ఆర్థిక పరిస్థితులు, వారి సామాజిక స్థితిగతులు, వారి తల్లి తండ్రి, అవన్నీ కూడా ఒక అంచనా వేసి బేరీజు వేసి ఒక నివేదిక ఇచ్చారట. ఆ నివేదిక యొక్క సారాంశం ఏంటయ్యా అని చెప్పానంటే, అందులో దాదాపుగా 180 మంది వరకు పెద్ద అయిన తర్వాత కరడుగట్టిన నేరస్తులాగా మారిపోయి, ఉగ్రవాదుల్లాగా మారిపోయి జైళ్ళల్లో మగ్గుతారు అని చెప్పని ఒక నివేదిక ఇచ్చారటండి. సరే అని చెప్పని ఆ నివేదిక జాగ్రత్తగా ఆ ప్రొఫెసర్ భద్రం చేశాడు. కాలం ఇట్టే గడిచిపోయింది. 25 ఏళ్ల తర్వాత మరొక కాలేజీ విద్యార్థి బృందానికి, అదిగో అప్పటి 200 మంది ఉన్నారు కదా, వారు ఎలా ఉన్నారో ఇప్పుడు మరలా ఇప్పుడు మీరు ఒక నివేదిక సమర్పించి ఇవ్వండి అని చెప్పని మళ్ళీ ఒక కాలేజీ విద్యార్థి బృందాన్ని పంపించారట అక్కడికి. ఏ ప్రాంతానికి? అదే మురికివాడకి. ఆ కాలేజీ విద్యార్థి బృందము ఆ మురికివాడకి వెళ్ళి వారందరినీ కూడా పలానా వ్యక్తి ఎక్కడున్నాడు, పలానా వ్యక్తి ఎక్కడున్నాడని చెప్పని ఎంక్వైరీ చేయగా, 25 years తర్వాత కదా, అప్పటికిప్పటికీ పరిస్థితులు మారిపోతాయి. అందరినీ జాగ్రత్తగా ఎంక్వైరీ చేయగా అందులో దాదాపుగా ఎక్కువ శాతం మంది అదే ప్రాంతంలో సంతోషంగా చక్కగా హాయిగా నివాసం ఉంటా ఉన్నారట. మరికొంతమంది అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ హాయిగా నివాసం ఉంటా ఉన్నారట. అందులో కొంతమంది మాత్రము వ్యక్తిగత కారణాల చేత మరణించారట. 180 మంది వరకు జైళ్ళలో మగ్గుతారని చెప్పారు కదా, కానీ కేవలం 4 మాత్రమే జైలు పాలయ్యారట. మిగిలిన వారందరూ కూడా చక్కగా హాయిగా ఉద్యోగాలు చేసుకుంటూ చక్కగా సంతోషంగా జీవిస్తూ ఉన్నారటండి. అందరికీ ఆశ్చర్యం వేసిందంట. ఆ యొక్క స్లమ్ ఏరియాస్లో నేరాలు ఘోరాలు భయంకరంగా చేస్తూ జైళ్ళలో మగ్గుతూ అందరి చేత చేత్కరించబడేటువంటి ఆ యొక్క స్లమ్ ఏరియా, ఆ యొక్క విద్యార్థులు ఆ యొక్క ఎలాగ ఆ విధంగా ప్రయోజకులు అయ్యారు అని చెప్పని వాకప్ చేస్తే 75% మంది ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటని చెప్పంటే, ఆ సమయంలో ఒక క్రైస్తవ టీచరు అక్కడ పనిచేసిందటండి. ఆ క్రైస్తవ టీచరు క్రీస్తు ప్రేమను వారికి చూపిస్తా వారిని సరైన మార్గంలో నడిపించిందటండి. ఆ క్రైస్తవ టీచర్ చెప్పినటువంటి మాటలు విని ఆమె చెప్పేటువంటి బోధనలకు ఆకర్షించబడి తమ యొక్క నేరాల బాట వదిలి
వారు సరైన మార్గంలో జీవించాలని వారు నిర్ణయం తీసుకున్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే క్రీస్తు బిడ్డలు ఎక్కడున్నా సరే తమ వెలుగును ఇతరులపై ప్రకాశింప చేయాలి. ఆ యొక్క క్రీస్తు వెలుగుని తమ యొక్క క్రియల ద్వారా, తమ యొక్క నడవడిక ద్వారా, తమ యొక్క మాటల ద్వారా ప్రకాశింప చేయాలి. చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపించాలండి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అయి ఉంది. అంతేగాని వాక్యం ఏం చెప్తుంది? కొంచెము కింద కానీ దీపం, మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట ఉండు వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెడుదురు. కొంచెము కింద పెట్టకూడదు. కొంచెము కింద అని చెప్పానంటే అదొక లోట అన్నమాట. కొంచెం కింద పెడితే నెమ్మదిగా ఆ దీపం ఏమైపోద్ది? ఆరిపోద్ది. మంచం కింద పెడితే మంచం కాలిపోద్ది. కానీ కొంతమంది క్రైస్తవులు అలాగే ఉన్నారు. తాము వెలిగించబడి తమ దీపాన్ని కొంచెం కింద పెట్టుకుంటారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, వెనక ఒక రైతు కుటుంబం ఉందట. రైతు కుటుంబం అందరూ కూడా అన్యులు, దేవుణ్ణి నమ్ముకోలేదు. కానీ రైతు భార్య యేసుక్రీస్తుని నమ్ముకుందంట. సంతోషం. కాకపోతే మందిరానికి రాదు, ప్రార్థనకు రాదు, ఎక్కడ సాక్ష్యం చెప్పదు. కానీ ప్రార్థన చేసుకుంటుంది, వాక్యం చదువుకుంటుంది, అంతా బాగానే ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్కి సేవకునికి కానుకలు పంపిస్తుంది, సేవకులకి బట్టలు ఇస్తుంది. ఏమండి, అరటి పండ్లు, ఆ పండ్లు, ఈ పండ్లు అన్నీ ఇస్తూ ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఒక్క మాట కూడా మాట్లాడదు. బయట క్రైస్తవురాలని చెప్పి తెలియదు ఎవరికి. లోపల వాక్యం చదువుకుంటుంది, ప్రార్థన చేసుకుంటుంది. ఈనాడు అనేక మంది క్రైస్తవులు ఇలాగే ఉన్నారండి. ఆదివారం మందిరానికి వస్తున్నామా, వెళ్ళిపోతున్నామా, అంతే. నీ ఇంటి పక్కనోడికి దేవుని గురించి ఒక మాట చెప్పవు, నీ పక్కనున్న వాడిని మందిరానికి నడిపించవు. అనేక సంవత్సరాల తరబడి మందిరానికి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ నువ్వు మాత్రం దేవుని యొక్క ప్రేమను నీ చుట్టూ ఉన్న వారికి ప్రకటించవు. నీ సాక్ష్యము నీ చుట్టూ ఉన్న వారికి ఎవరు కూడా చెప్పు. నామకార్థ క్రైస్తవుల వలె జీవిస్తున్న వారికి ఇదిగో ఆ కొంచెము కింద దీపం అనేది ఒక సాదృశ్యంగా ఉందండి. ఈనాడు అనేక మంది క్రైస్తవులు అలాగే ఉన్నారు. అందుక దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకుంది. మీ వెలుగు ఇతరులకు ప్రకాశింప చేయాలి. మీ వెలుగు ద్వారా ఇతరుల్ని క్రీస్తు వద్దకు నడిపించాలి. అంతేగాని ఏదో మేము రక్షించబడ్డాం, ఆదివారం మందిరం పోయాం, 10 రూపాయలు కానికేసామంటే ఉపయోగం లేదు దానివల్ల. రేపటి రోజున పైకి వెళ్ళిన తర్వాత దేవుడు మిమ్మల్ని లెక్కడుగుతాడు. ఎంతమందిని క్రీస్తు వద్దకు నడిపించావో దేవుడి దగ్గర అంతా డేటా ఉంటుంది. నీ ఇంటి పక్కనోడితో ఎప్పుడన్నా దేవుని గురించి ఎప్పుడన్నా చర్చించావా? అవకాశం వచ్చినా కూడా మాట్లాడలేదే. కొంచెము కింద దీపము, మంచము కింద దీపం పెడుతున్నారు. అది సరైనది కాదు అంటున్నాడు ప్రభు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి, మీ నడవడిక చూచి, మీ ప్రవర్తన చూచి అనేకులు క్రీస్తు వద్దకు వచ్చేలాగా మీరు ఒక మార్గదర్శకుల్లాగా ఉండాలి. బైబిల్లో జకర్యా అని ఒక ప్రవక్త ఉన్నాడు. నేను పోయినసారి చెప్పాను మీకు, చెదరగొట్టు కొమ్ములు అని చెప్పని ఒక దర్శనం గురించి చెప్పాను. అలా జకర్యా గారికి ఒకే రోజు 8 దర్శనాలు వచ్చినాయండి. ఆ 8 దర్శనాల్లో 5వ దర్శనం గురించి ఈరోజు కొద్దిసేపు మాట్లాడుకుందాం. 5వ దర్శనం గురించి మాట్లాడుకుందామండి. రండి, జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 2-3 వచనాలు. నీకు ఏమి కనపడుచున్నదని అడుగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయును,
దీపస్తంభమునకు 7 దీపములు, దీపమునకు 7 గొట్టములు కనపడుచున్నవి. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి పక్క ఒకటియు ఎడమ ప్రక్క ఒకటియు కనపడుచున్నవని చెప్పి. అలాగే 11, 12 వచనాలు కూడా చదువమ్మా. దీపస్తంభమునకు ఇరు పక్కల నుండి ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటివని 2 బంగారపు కొమ్ముల్లో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న 2 కొమ్ములను ఏమిటని నేను అతన్ని అడగగా, మనకి 2, 3 వచనాలు అలాగే 11, 12 వచనాలు కూడా మనం చదువుకున్నామండి. ఆ రోజు జకర్యా గారికి ఒక దర్శనం వచ్చిందండి. అదేంటని చెప్పారంటే, ఒక సువర్ణమయమైనటువంటి దీపస్తంభం కనిపిస్తూ ఉంది ఒకటి మధ్యలో. ఆ దీపస్తంభానికి పైన ఒక ప్రమిద కనిపిస్తూ ఉంది. అలాగే ఆ దీపస్తంభానికి 7 గొట్టాలు ఉన్నాయి. ఆ 7 గొట్టాలకు కూడా 7 దీపాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ దీపస్తంభానికి ఇరుపక్కల కూడా 2 ఓలివ వృక్షాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ 2 ఓలివ వృక్షాలకి నుంచి 2 బంగారపు గొట్టాలు, దాని నుంచి నిరంతరం కూడా ఆ యొక్క దీపానికి మనకి నూనె సరఫరా అవుతూ ఉందండి ఆ ప్రమిదకి. ఈ దర్శనము ఆనాడు జకర్యా గారికి వచ్చిందండి. అర్థమైందండి? ఒక పెద్ద దీపస్తంభం కనిపిస్తూ ఉంది. ఇంకా పైన ఒక ప్రమిద కనిపిస్తూ ఉంది. దానికి 7 గొట్టాలు కనిపిస్తూ ఉన్నాయి. దానికి 7 దీపాలు ఉన్నాయి. 2 పక్కన కూడా 2 ఒలీవ చెట్లు ఉన్నాయి. దాని నుంచి డైరెక్ట్గా బంగారపు గొట్టాలు కనిపిస్తున్నాయి. గొట్టాలు కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి నూనె నిరంతరం కూడా దానికి సరఫరా అవుతూ ఉందండి. ఈ దర్శనము జకర్యాకు వచ్చింది. ఇందులో గొప్ప ఆత్మీయ అర్థం దాగి ఉందండి. ఏమర్థమయ్యా అని చెప్పానంటే, ఆ దీపస్తంభము సంఘానికి సాదృశ్యంగా ఉంది. అలాగే ఆ 2 బంగారపు గొట్టాల్లో నుంచి నిరంతరము సరఫరా అవుతున్నటువంటి నూనె సంఘానికి నిరంతరము సప్లై అవుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యంగా ఉంటే, సంఘము నిరంతరం కూడా పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపుదల కలవానిగా చేయుటకు ఆ 2 ఒలీవ చెట్లు కూడా 2 సేవకులకి సాదృశ్యంగా ఉన్నారు. ఆ 2 సేవకులు ఎవరయ్యా అని చెప్పానంటే, ఆనాటి కాలంలో ప్రధాన యాజకుడు యెహోషువ అయితే, మరొక ఒలీవ చెట్టు జెరుబ్బాబెలుకు సాదృశ్యంగా ఉన్నారండి. యెహోషువ ఎవరని చెప్పానంటే, ఆనాడు ప్రధాన యాజకుడు యెహోషువ. అలాగే జెరుబ్బాబెలు ఎవరయ్యా అని చెప్పానంటే, ఆనాడు కోరేషు నాయకత్వంలో నియమించినటువంటి యూదా గవర్నరు జెరుబ్బాబెలు. వీరిద్దరూ ఎవరయ్యా అని చెప్పానంటే, బబులోను నుంచి మనకి బబులోను తర్వాత పారసీక రాజు కోరేషు నాయకత్వంలో ఆ యొక్క యూదుల్ని తిరిగి మళ్ళీ యెరూషలేముకి పంపిస్తారు, దేవాలయం కట్టుకోమని చెప్పని. అదిగో ఆనాడు ఈ యెహోషువ అలాగే జెరుబ్బాబెలు చాలా ప్రముఖ పాత్ర వహించి అక్కడ మందిర నిర్మాణంలో చాలా కీలక పాత్ర వహించారండి. వారిద్దరికి సాదృశ్యంగా అదిగో ఆ ఒలీవ చెట్లని అక్కడ చూపించాడండి. గమనించాలండి. అంటే యాజకుడు యాజకత్వం చేస్తూ దేవుని బిడ్డలకి దేవుని యొక్క మాటలు చెప్తూ సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటే, జెరుబ్బాబెలు యూదా గవర్నర్గా ఉండి రాజరికానికి సూచనగా ఉన్నాడు, అధికారానికి సూచనగా ఉన్నాడు. ఆ జెరుబ్బాబెలు దేవుని బిడ్డల్ని క్షేమంగా కాపాడుతూ ఎలాంటి ఆపద లేకుండా క్షేమంగా నడిపిస్తూ ఉన్నాడు. అంటే ఒక యాజకుడు, ఒక పాస్టరు దేవుని బిడ్డలకు సరైన మాటలు చెప్తూ సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటే, అలాగే ఈ యొక్క గవర్నరు దేవుని బిడ్డలు క్షేమంగా కాపాడుతూ ఉన్నాడండి. ఆనాడు ప్రభువు తన బిడ్డల్ని క్షేమంగా కాపాడటానికి ఈ విధంగా అనేక మంది యాజకులు నియమించాడు. అనేక మంది రాజులను కూడా తన కొరకు ఏర్పరచుకున్నాడు.
సమూయేలు ప్రవక్తను గమనించినట్లయితే సమూయేలు ఒక యాజకుడుగా ఉన్నాడు, అలాగే సౌలు ఒక రాజుగా ఉన్నాడు. సమూయేలు ఒక యాజకుడుగా ఉన్నాడు, దావీదు ఒక రాజుగా ఉన్నాడు. యెషయా ఒక ప్రవక్తగా ఉన్నాడు, హిజ్కియా ఒక రాజుగా ఉన్నాడు. ఆనాటి కాలంలో తన బిడ్డల్ని క్షేమంగా నడిపించడానికి, సరైన మార్గంలో నడిపించడానికి ప్రభు కొంతమంది యాజకుల్ని ఏర్పాటు చేసుకున్నాడు, అలాగే కొంతమంది రాజులను కూడా ఏర్పాటు చేసుకున్నాడండి. అయితే ఈనాడు ఈ క్రొత్త నిబంధన కాలంలో ప్రభు ప్రతి ఒక్క విశ్వాసిని, ప్రతి ఒక్క దైవజనుని, ప్రతి ఒక్క సంఘ పెద్దని కూడా రాజులైన యాజక సమూహంగా ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురు రాసిన పత్రికలో చూస్తే, పేతురు రాసిన పత్రిక 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నారు. గట్టిగా దేవుని నామమున మహిమపడతామండి. హల్లెలూయా. ఈరోజు రక్షించబడ్డ ప్రతి విశ్వాసి, ఒక సంఘ పెద్ద, అలాగే ఒక దైవజనుడు ఎలా ఉండాలంటే రాజులైన యాజక సమూహంగా దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని బిడ్డల్ని సరైన మార్గంలో నడిపిస్తూ, ఆ యొక్క వెలుగు మార్గంలో నడిపించడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. ఇది దేవుని యొక్క చిత్తమై ఉంది. అదిగో ఆనాటి దర్శనానికి ఇదిగో ఈనాటి పరిస్థితులు మనం సాదృశ్యంగా చూసుకోవాలండి. మరి ఈనాడు మనం ఏ విధంగా జీవిస్తా ఉన్నాం? రక్షించబడిన నీవు ఎంతమందిని నువ్వు దేవుని వద్దకు నడిపించగలిగావు? నీ వెలుగును ఎంతమందికి నువ్వు ప్రసరింప చేయగలిగావు? నీ సాక్ష్యము ఎంతమందికి చెప్పి నువ్వు దేవుని వద్దకు నువ్వు ఎంతమంది నడిపించగలిగావు? అలాగే దీన్ని మరొక విధానంలో చూసుకుంటే, ఆ 2 ఓలీవ చెట్లు కూడా 2 సేవకులకు సాదృశ్యంగా చెప్పుకుంటే, ఒక సేవకుడు దేవుని యొక్క కృప గురించి నొక్కి చెప్తా ఉంటే, మరొక సేవకుడు దేవుని యొక్క సత్యం గురించి చెప్పాలండి. ఆ విధంగా నిరంతరం కూడా నూనె సంఘానికి సప్లై అవుతూ ఉంటే ఆ సంఘము నిరంతరం దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అది వారు 2 సేవకులు కావచ్చు, లేకపోతే 2 విశ్వాసులు కావచ్చు, లేకపోతే 2 భార్యాభర్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేవుని యొక్క మార్గాల్ని ఇతరులకు అందింపచేసి, దేవుని యొక్క మాటలు చెప్పి దేవుని బిడ్డల్ని సరైన మార్గంలో నడిపించేలాగా చేయాలి. నేను గొప్ప, నువ్వు గొప్ప అని చెప్పిన తారతమ్యాలు లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా దేవుని యొక్క మార్గాల్ని, ఆ యొక్క వెలుగుని ఇతరులకు ప్రసరింప చేయాలండి. బైబిల్లో అనేక మంది అలాగే, బాప్తిసమిచ్చి యోహాను తన జీవితకాలం అంతా కూడా అనేకులను క్రీస్తు వద్దకు నడిపించాడు. దేవుని మార్గాలను సరళం చేశాడు. అలాగే అపొస్తలుడు పౌలు గారు తన జీవితకాలం అంతా కూడా ఎంతమందిని క్రీస్తు వద్దకు నడిపించాడో, దేవుని మార్గాలను సరళం చేశాడు. అన్యులకు అనేక మందికి సువార్త ప్రకటించాడు. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? సేవకుడు ఏదో అన్నాడని చెప్పని మందిరానికి రారు. సంఘంలో ఒకరికొకరు గొడవ అయితే మందిరానికి రారు. చిన్న విషయానికి అలిగి మందిరానికి రారు. ఇదేనా ఈనాడు మన క్రైస్తవ్యం? ఇదేనండి? అనేకేళ్ల నుంచి దేవుని మందిరానికి వస్తా ఉన్నారే, ఎంతమందికి మనం దేవుని సువార్త చెప్పగలిగాం? ఎంతమందికి దేవుని యొక్క మాటలు ప్రకటించగలిగాం? రక్షించబడిన నీవు చీకట్లో నుంచి దేవుడు నేను ఎలాగ వెలుగులోకి నడిపించాడో, దేవుడిని ఏ విధంగా రక్షించాడో నీకు రక్షణ సాక్ష్యం నువ్వు ఎంతమందికి చెప్పావు? చీకట్లో ఉన్న వారిని ఎంతమందికి వెలుగులోకి నడిపించావు? దేవుని చిత్తం ఏంటని చెప్పానంటే, రక్షించబడ్డ మనము ఎలా ఉండాలండి? ఒక దీపస్తంభం మీద దీపం వలె ప్రకాశిస్తూ అనేకులకు ఆ వెలుగును పంచేవారిగా ఉండాలి.
అంతేగాని ఆ వెలుగు కొంచెం కింద కానీ అలాగే మంచం కింద పెట్టకుండా దీపస్తంభం మీదనే పెట్టి ఆ యొక్క వెలుగు అందరికి కూడా ప్రకాశమానంగా ప్రకాశించాలి, అనేకులను క్రీస్తు వద్దకు నడిపించాలి. అది దేవుని చిత్తమై ఉందండి. దేవుడు ఇటు భాగ్యం ఇటు కృప ప్రతి ఒక్కరికి దయచేయునుగా. ఆమేన్.